సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పురోహితులు నంద బాల శర్మ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారిని ప్రత్యేకంగా అలరించి విశేష పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ, మహంకాళి అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని, గజ్వేల్ మరియు పరిసర ప్రాంత వాసులకు కోరిన కోరికలు నెరవేర్చే దేవాలయంగా విరజిల్లుతుందని, ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయి ప్రతి మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం కోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. వెలిసినటువంటి మహిమాన్వితమైన అమ్మవారి శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయము గత 5 సంవత్సరముల కింద పెద్దలు కాలువ శ్రీధరరావు గారి నేతృత్వంలో ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి ఈ దేవాలయాన్ని దాతల సహకారము, భక్తుల యొక్క సహకారంతో దినదినాభివృద్ధి జరుగుతుంది. అమ్మవారు వెలిసిన తర్వాత ఆ అమ్మవారి దయ వల్ల ఒక్కొక్క పని ఈ దేవాలయ నిర్మాణము అతి సుందరంగా రూపుదిద్దుకుంటుంది. ఈరోజు షష్టమ వార్షికోత్సవ పూజాది కార్యక్రమాలు ఉదయం నుంచే అమ్మవారికి అభిషేకాలు, అలాగే కుంకుమార్చనలు, అలాగే హోమాది కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, అలాగే స్థానిక కౌన్సిలర్ బాలమణి గారు, అలాగే మన దుర్గాప్రసాద్, భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ గారు, అధ్యక్షులు కాలువ శ్రీధర్రావు గారు, ఈ యొక్క పూజాది కార్యక్రమాలు మొదటి నుంచి కూడా నందబాల శర్మ గారి నేతృత్వంలో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొమరవేలు శంకరయ్య గారు కానీ, అలాగే రాధాకృష్ణ గారు కానీ, ఇంకా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క షష్టమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబో దినాలలో ఈ అమ్మవారు మహిమాన్వితో గల అమ్మవారు కాబట్టి, మనం ఏది కోరుకున్నా అమ్మవారు ఇచ్చేటువంటి ఈ దేవత కాబట్టి భక్తులు కూడా ఎల్లప్పుడూ కూడా ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. ఇంకా అసంపూర్తిగా ఉన్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేసి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని ఈ షష్టమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.